Harihi Om Sri Rama. Let us continue our discussion as there was a break due to failure of power supply. Now, so Chitram Vatatarormule Vruddha Sishya Guru Yuva Gurostu Mounam Vyakhyanam Sishyastu Chinna Samsaya అనే శ్లోకం గురించి చెప్పుకుంటూ ఉన్నాం. సో సందేహం కలిగినటువంటి శిష్యుడు నివృత్తి కోరుతూ వృద్ధుడవుతాడే తప్ప సంశయ నివృత్తి చేసి జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి గురువు హీ ఆల్వేస్ రిమైన్స్ సేమ్. యంగ్ మీన్స్ he remains ever ready to clarify any clarification sought from the శిష్య. ఆ శ్లోకానికి అర్థం తర్వాత గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ అంటే ఆ గురువు దర్శనంతోనే శిష్యుని సంశయాలన్నీ తొలగిపోతాయంట, సందేహ నివృత్తి కలుగుతుందట. దీనిని ద్వైతులు విశిష్టాద్వైతులు అంగీకరించరు. ఓకే, బట్ ద మీనింగ్ ఆఫ్ దిస్ శ్లోక ఇస్ దట్ సెంటెన్స్ ఇస్ వెన్ దెర్ ఇస్ డార్క్నెస్ నథింగ్ కెన్ బి సీన్. రజోసర్ప భ్రాంతి ఉదాహరణకు చెప్పుకోవచ్చు. అంటే డార్క్నెస్ ఉన్నప్పుడు తాడు పాము మాదిరి కనిపిస్తుంది, బికాస్ యూ డు నాట్ నో వాట్ రియల్లీ ఎగ్జిస్ట్. బట్ వెన్ ద లైట్ కమ్స్ అంటే వెలుతురు ప్రసరించినప్పుడు అది పామ తాడ అనేది ఆ భ్రాంతి తొలగిపోతుంది, సంశయ నివృత్తి అయిపోతుంది, మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఆ లైట్ ప్రసాదించేటటువంటి పుణ్యమూర్తి గురువు. సో ఎప్పుడైతే గురువు దర్శనమైందో శిష్యుడికి అజ్ఞాన అంధకారం తొలగిపోయి అవిద్య తొలగిపోయి విద్య ప్రాప్తిస్తుంది. లైట్ ఉంది అంటే విల్ బి ఏబుల్ టు సీ ఎనీథింగ్. సో జ్ఞానం ఉంది అంటే సంశయానికి ఆస్కారం లేదు. అందుకని ఆ విధంగా చెప్పబడింది. సో గురువు దర్శనమైతేనే శిష్యుని సంశయాలన్నీ పటాపంచలైపోతాయి. ఎందుకంటే అటువంటి జ్ఞానాన్ని కలిగిన వాడు గురువు. ఇది దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పబడింది. తర్వాత అటువంటి గురువును ఏ విధంగా మనము అప్రోచ్ చేయాలి అంటే, గురువు అంటే ద్రష్ట అని, వైదిక జ్ఞానాన్ని ఎరిగినవాడని, ఆ సంశయ నివృత్తి చేయగలిగినటువంటి వాడని తెలుసుకున్నాం. ఆ గురువు ఎవరు అంటే, ఇది శంకర భగవత్పాదులు చాలా చక్కగా వివరిస్తారు. శంకర భగవత్పాదులు ఒకసారి ఆయన్ను పరీక్షించడానికి విశ్వనాథుడే పంచముడి రూపంలో వస్తాడు. పద్యం సేవిస్తూ మాంసం భుజిస్తూ 4 కుక్కలను తరుముకుంటూ వస్తాడు, పట్టుకొని వస్తాడు. ఆయన్ని చూసి శంకర భగవత్పాదుల శిష్యులు ఇన్ఫ్యాక్ట్ గచ్చ గచ్చ అంటారు. గచ్చ గచ్చ అంటే తొలగిపో అని. అప్పుడు ఆయన అడుగుతాడు, ఆ పంచముడు శంకరాచార్యుల వారిని అడుగుతాడు, అన్నమయదన్నమయమథవా చైతన్యమేవ చైతన్యాత్ ద్విజవర దూరీకర్తుం వాంఛసి కిం బ్రూహి గచ్చ గచ్చేతి అంటాడు. అంటే శంకరాచార్య వాస్ ప్రొఫెసింగ్ అద్వైతం అంటే రెండవది లేదు, ఉన్నది ఒక్కటే, ఆత్మ పరమాత్మ ఒక్కటే. He doesn't distinguish between Atma and Paramatma. In fact, both are the same in his view.
అప్పుడు శంకరాచార్యుల వారికి అర్థమవుతుంది. ఆయన అడిగిన క్వశ్చన్ ఏమి అంటే, అన్నమయం అంటే శరీరం. సో ఈ శరీరంతో నేను నీకు ఎదురు వచ్చినాను, నన్ను తొలగిపో అంటున్నావు. ఈ శరీరంలో ఆత్మ ఉంది, నువ్వు ఆత్మ పరమాత్మ ఒకటే అని చెప్తున్నావు. సో ఈ శరీరాన్ని నుంచి శరీరాన్ని పొమ్మంటున్నావు, బాగానే ఉంది. నేను పోతే ఈ శరీరం పైన ఆత్మ ఉంటుంది, లేదా చైతన్యాన్ని ఆత్మ అంటే చైతన్యం, ఆ చైతన్యాన్ని శరీరంతో పాటు పొమ్మంటే ఇక్కడ నువ్వు ఉన్నావు. నాలో ఏ ఆత్మ ఉందో నీలో కూడా అదే ఆత్మ ఉంది. ఆత్మ ఎక్కడ ఉంది? ఆత్మ అన్ని చోట్ల ఉంటుంది, ఆత్మ ఉంది. సో నువ్వు దేన్ని పొమ్మంటున్నావు? బ్రాహ్మణ శ్రేష్ఠ ద్విజవర దూరీకర్తుం ప్లీజ్ క్లారిఫై. వాంఛసి ఐ వాంట్ ను కిం బ్రూహి గచ్చేతి, దేనిని తొలగిపో అంటున్నావు అని అడుగుతాడు. అంటే శంకర భగవత్పాదులు ఒక క్షణం స్థానం అయిపోతారు. సో దట్ మీన్స్ యు ఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ యువర్ ఓన్ థియరీ. అద్వితీయమితి అద్వైతం, రెండవది లేదు, ఉన్నది ఒకటే, ఆత్మే పరమాత్మ, పరమాత్మే ఆత్మ. ఇది ఆయన ప్రాఫెస్ చేస్తుండేది. సో ఆయనకప్పుడు అర్థమవుతుంది, నన్ను పరీక్షించడానికి వచ్చిన ఈశ్వరుడే ఈ పంచముడుని తెలుసుకొని అప్పుడు ఆయన ఈ విధంగా అంటారు, జాగ్రత్త స్వప్న సుషుప్తి స్ఫుటతరాయాం సంవిజృంభతాం యా బ్రహ్మాది పిపీలకాంత తనుషు ప్రోతా జగత్ సాక్షిణి శైవాహం చ దృశ్యవస్థితి దృఢ ప్రజ్ఞాపి యస్యాస్తి చేత్ చండాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ అని సాష్టాంగ పడతారు ఆయనకు. అంటే అవస్థాత్రయం అంటే 3 రకాలుగా ఉంటుంది. మాండూక్యోపనిషత్ కంప్లీట్గా దేని గురించే డీల్ చేస్తుంది, అవస్థాత్రయాన్ని గురించి తెలుపుతుంది మనకు. సో జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి, ఈ మూడింటిని దాటినది తురీయ అవస్థ. ఈ 3 అవస్థల్లోనూ ఎవరు మేల్కొని ఉంటాడో యా బ్రహ్మాది పిపీలకాంత తనుషు, అంటే బ్రహ్మ నుంచి, పిపీలకం అంటే సూక్ష్మాతి సూక్ష్మమైన జీవి, అంతవరకు ప్రతి దానిలోనూ పరబ్రహ్మే ఆత్మస్వరూపమే ఉంది అని అవగతం చేసుకుంటాడు. అవగతం చేసుకున్న జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. అటువంటి వాడు చండాలుడైన సద్బ్రాహ్మణుడైన అతడే నా గురువు. దీనిలో ఇది నా నిర్ణయము, మనీష అంటే నిర్ణయం, ఇది నా దృఢ నిర్ణయము అని చెప్పి సాష్టాంగ పడతారు. అప్పుడు ఆ పంచముడి స్థానంలో కాశీ విశ్వనాథుడు ప్రత్యక్షమవుతారు. సో గురువు అనేటువంటి వాడికి జ్ఞానమే ముఖ్యం, కులం కాదు. ఈ విషయం శంకరాచార్యులు ప్రస్ఫుటంగా తెలియజేసినారు. సో ఎవడైతే జ్ఞానాన్ని కలిగి ఉంటాడో వాడు గురువు. అందుకే మనుస్మృతిలో కూడా అదే చెప్పబడింది, జన్మనా జాయతే శూద్ర కర్మణా జాయతే ద్విజ వేదాధ్యాయే భవత్విప్రో బ్రహ్మజానాతి బ్రాహ్మణ అని చెప్పబడింది. ఇటువంటి మంచి శ్లోకాలు ఇప్పుడు చెప్పరు. కులం మీద మతం మీద ద్వేషాలు పెంచడానికి ఏదేదో మాట్లాడతారు. కానీ ఇటువంటి చక్కటి శ్లోకం, అంటే పుట్టుకతో ఎవడైనా శూద్రుడే, అంటే జ్ఞానలేమి, పుడుతూనే మనకు అన్నీ తెలియదు. సో
కర్మనా జాయతే ద్విజ, ఎప్పుడు ద్విజుడవుతాడు. రెండవ జన్మ అంటే జ్ఞానాన్ని పొందడానికి కావాల్సిన అర్హతను సంపాదించినప్పుడు ద్విజుడవుతాడు. తర్వాత బ్రహ్మజ్ఞానాన్ని ఎవడైతే పొందుతాడో అప్పుడు బ్రాహ్మణుడవుతాడు. వేదాధ్యయనం చేసి బ్రహ్మ గురించి ఎవడు తెలుసుకుంటాడో, ఎప్పుడు తెలుసుకుంటాడో అప్పుడు బ్రాహ్మణుడవుతాడు. దీన్ని శంకరాచార్యులు కూడా ఉద్బోధిస్తారు. సో ఆ గురువు అనేటటువంటి వాడు అంత జ్ఞానాన్ని కలిగి ఉండాలి. తర్వాత భగవద్గీతలో కృష్ణుల వారే చెప్తారు ఏ విధంగా గురువును అప్రోచ్ చేయాలి, ఆ గురువు ఎలా ఉండాలి అనేది క్షుణ్ణంగా చెప్తారు. అంటే శిష్యుడు ఏ విధంగా గురువును అప్రోచ్ చేయాలి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన అంటాడు కృష్ణ భగవాన్. అంటే తద్విద్ధి ప్రణిపాతేన అంటే విధిపూర్వకంగా, అంటే శాస్త్రంలో తెలియజేసినటువంటి విధంగా గురువును సమీపించి నమస్కరించి ప్రణిపాదం అంటే నమస్కారం చేసి పరిప్రశ్నేన సేవయా అంటే సంశయ నివృత్తి కోసం సంశయాన్ని గురువు ముందుంచాలి. అది పరిప్రశ్న అంటే ఆ ప్రశ్న గురించి సంపూర్ణమైన అవగాహన ఉండాలి, సంపూర్ణ జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఆ జ్ఞానంలో నీకు సంశయం కలిగిన సంశయాన్ని గురువు ముందు ఉంచాలి. గురువును సేవించి ఆయన ముందు ఉంచాలి. నమస్కరించి సేవించి మనకు కలిగిన సంశయాన్ని, అంటే ధర్మ సంశయం, ఆయన ముందు ఉంచితే ఉపదేక్ష్యంతి తే జ్ఞానం, అప్పుడు ఆయన మన అర్హతను బట్టి మన సంశయ నివృత్తి లేదా మనము ఏ జ్ఞానాన్ని ఆశించినామో ఆ జ్ఞానాన్ని మనకు ఉపదేశిస్తాడు. ఆ గురువు ఎవరు? జ్ఞానినస్తత్వదర్శిన అంటే ఎటువంటి జ్ఞాని అయినటువంటి గురువు అంటే ఆయన తత్వాన్ని దర్శించినటువంటి గురువు. పరిప్రశ్న అంటే సమగ్రంగా తెలుసుకోవలసినటువంటి జ్ఞాన సంబంధమైన జిజ్ఞాస, కుతూహలము. సో ఎంత క్లియర్గా కృష్ణ పరమాత్ముడే ఈ విషయం చెప్తాడంటే హీ మేక్స్ ఇట్ క్లియర్. ఏ విధంగా గురువును అప్రోచ్ చేయాలి, ఏ విధంగా గురువుకు నమస్కరించాలి, ఏ విధంగా సేవించాలి, ఏ విధంగా మన ప్రశ్నను ప్రజెంట్ చేయాలి. మనం చేసినప్పుడు మనము ఆయనను ప్రశ్నించినప్పుడు, అండ్ ఇట్ ఈస్ నాట్ ఫర్ టెస్టింగ్ ది ఎబిలిటీ ఆఫ్ గురు, అంటే గురువు జ్ఞానాన్ని పరీక్షించడానికో అపహాస్యం చేయడానికో అటువంటి ప్రశ్నలు వేయవు. గురువు మీద సమగ్రమైన సంపూర్ణమైన నమ్మకం కలిగి గురువును మనము ప్రశ్నించాలి. అది కంప్లీట్గా ఏ విషయం గురించి మనం ప్రశ్నిస్తున్నామో, ఏ జ్ఞానాన్ని మనం ఆశిస్తున్నామో ఆ జ్ఞానాన్ని గురించి మనకు సంపూర్ణమైన అవగాహన కలిగి ఉండాలి. అప్పుడు మన స్టాండర్డ్ అంటే మన అర్హతను బట్టి మనకు అర్థమయ్యే విధంగా గురువు ఆ జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తాడు. ఆ గురువు ఎవరో మహాద్రష్ట, తత్వాన్ని ఎరిగినటువంటి గురువు మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఇన్ఫ్యాక్ట్ భగవద్గీత కూడా ఎందుకు ఉపదేశిస్తాడు? భగవద్గీత సమగ్రంగా ఇది కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు
కంప్లీట్గా 18 అధ్యాయాలు. అండ్ హీ స్టార్ట్స్ అట్ ది హైయెస్ట్ నోడ్. అంటే సాంఖ్యం నుంచి స్టార్ట్ చేస్తాడు. సాంఖ్యయోగం అంటే జ్ఞానయోగం. అక్కడి నుంచి తగ్గించుకుంటూ వచ్చి ఎల్కేజీ స్టాండర్డ్ అన్నీ టీచర్ చూసుకుంటుంది అనే పరిస్థితికి తీసుకొస్తాడు. ఆయన సంశయాలన్నీ నివృత్తి చేస్తాడు. చేసి లాస్ట్లో ఒక మాట చరమ శ్లోకంలో చెప్తాడు. ఏమంటే, అన్నీ నేను చూసుకుంటాను, నువ్వు ప్రయత్నం నువ్వు చెయ్యి. ఆ మాట లాస్ట్లో చెప్తాడు, ఫస్ట్లో చెప్పడు. ఆ మాట సందేహ నివృత్తి చేసుకుంటూ వస్తాడు. ఒక్కొక్కటే ఆత్మ సంశయం కంప్లీట్గా అన్నీ చెప్పుకుంటూ వస్తాడు. చేసుకుంటూ వచ్చి లాస్ట్లో చెప్తాడు అన్నమాట, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అంటాడు. అంత గొప్ప గురువు కృష్ణుల వారు. అంటే ఎల్కేజీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు, అంటే హీ కమ్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. నీకు కావాల్సి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. అంతా చేసిన తర్వాత నా మీద విశ్వాసంతో నన్ను నమ్ముకుని నాకు వదిలే, నేను చూసుకుంటాను. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, బట్ డూ యువర్ బెస్ట్, లీవ్ ద రెస్ట్, ట్రస్ట్ ది హోస్ట్. దానికి మీనింగ్ ఇదే. సో కృష్ణ పరమాత్ముడు ఎందుకు జగద్గురువు అంటే దిస్ ఈస్ ద రీజన్. అంత చక్కగా వివరణ ఇస్తాడు ఆయనకు. అంటే ఇంకొక శ్లోకం, భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు నేర్చుకోకపోయినా 2 శ్లోకాలు మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఒకటి ఈ చరమ శ్లోకం అంటారు ముఖ్యంగా వైష్ణవులు, అంటే విశిష్టాద్వైతులు. ఇంకొక శ్లోకం, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోస్త్వ కర్మణి. ఇది పరమశ్లోకం. అంటే ఎవరైనా సరే కర్మ చేయాల్సిందే, తప్పదు. నీ కర్మ నువ్వు చెయ్యి, ఫలాన్ని ఆశించవద్దు, ఫలితాన్ని ఆశించవద్దు. నీ కర్మ నువ్వు చెయ్యి, ఆటోమేటిక్గా ఆ కర్మఫలం నీకు దక్కుతుంది. అది నీ చేతుల్లో లేదు. నీ చేతుల్లో లేని దాన్ని నువ్వు ఆశించవద్దు, కానీ నువ్వు చేసేది నువ్వు చెయ్యి. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్ ది ట్రూత్ ఆఫ్ లైఫ్. మనం అన్ని ప్రయత్నాలు చేస్తాం లైఫ్లో. సమ్టైమ్స్ విల్ బి సక్సెస్ఫుల్, సమ్టైమ్స్ వీ మే ఫెయిల్. దట్ మే బి డ్యూ టు సో మెనీ సర్కమ్స్టాన్సెస్, lack of knowledge, lack of experience, lack of circumstances, so many things, whatsoever it is. బట్ మనం చేయడం మాత్రం మనం చేయాలి. మనం చేస్తే గాలిలో దీపం పెట్టి దేవుడా అనలేదు. సో ఫస్ట్ వీ హ్యావ్ టు మేక్ ది అరేంజ్మెంట్స్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ దట్ ల్యాంప్, దట్ క్యాండిల్, దెన్ వీ హ్యావ్ టు లిట్ ఇట్. సో అటువంటి, అంటే ఇదంతా జ్ఞానమే. ఈ జ్ఞానాన్ని సంపూర్ణంగా మనకు ప్రసాదించేటటువంటి వాడు గురువు. అటువంటి ఉన్నత స్థాయి కలిగినటువంటి వ్యక్తి గురువు. గురువు లేనిదే మనము అంధకారంలోనే ఉంటాం. బికాస్ అంధకారం అంటే అజ్ఞానం, అవిద్య. శంకరాచార్యుల వారు అవిద్య అంటారు దాన్ని. సో ఆ అవిద్యను, అంధకారాన్ని తొలగింపచేసుకొని మనము విద్యను విద్య పొందాలి అంటే మనకు తప్పనిసరిగా గురువు దర్శనము, గురువు అనుగ్రహము కావాలి. గురువు ఒక్కడే మనల్ని అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించి మన సందేహ నివృత్తి చేసి మనకు మోక్షాన్ని లేదా మన గమ్యాన్ని, మన మార్గాన్ని గమ్యం వైపు మళ్ళించగలుగుతాడు. అందుకే గురువుకు అంత ముఖ్యమైన స్థానం
సనాతన ధర్మంలో కలుగు చేసింది. సో శ్రీ గురుభ్యో నమః. థ్యాంక్ యూ వెరీ మచ్.